నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం ప్రజలలోని ఆశ కూటమిని గెలిపించింది పవన్ ఘన విజయం ఏపీలో కూటమి సునామీ ఇకపై జాతకాలు చెప్పను ఓటు బదిలీలో కూటమి సక్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ప్రజల్లో ఉండే ఆశ కీలక పాత్ర పోషిస్తుందా లేక వారిలో ఉండగల కృతజ్ఞతాభావం కీలక పాత్ర పోషిస్తుందా అనే చర్చ కొన్ని వారాల కిందట మొదలైంది ఈ మీమాంసపై గ్రేట్ ఆంధ్ర ఒక సవివరమైన కవర్ స్టోరీ కథనాన్ని కూడా అందించింది తీరా ఎన్నికల ఫలితాలు వెలువడేసరికి తెలుగుదేశం కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది సంక్షేమం పేరుతో గతంలో ఎన్నడూ లేని అనేక పథకాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు ఎందుకు ఇలా జరిగింది అనే విశ్లేషణ దృష్టితో చూసినప్పుడు ప్రజలను విశ్వాసం కృతజ్ఞత కంటే ఎక్కువగా ఆశ మాత్రమే ముందుకు నడిపిస్తుందని అలాంటి ఆశతోనే వారు ఓట్లు వేశారని అర్థమవుతోంది ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించడానికి నిజాలు మాట్లాడడం కంటే వారిని ఆకట్టుకునే మాటలు మాత్రమే చెప్పాలనే ప్రాథమిక సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు ఒకవైపు తన రాజకీయ ప్రత్యర్థులు అలవిమాలిన హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెడుతూ ఉండగా జగన్ మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి వాస్తవాలు మాట్లాడుతూ ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నిటినీ యథావిధిగా కొనసాగిస్తానని వెసులుబాటును బట్టి పరిమితంగా కొత్త పథకాలు తీసుకొస్తానని మాత్రమే చెప్పారు ప్రజలను మోసం చేయడానికి ఆయన ప్రయత్నించలేదు మీ ఇంటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు లబ్ధి అంది ఉంటే మాత్రమే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయొద్దు అని అడిగిన నాయకుడు బహుశా దేశంలో మరొకరు ఉండరు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలకు పెద్ద పెద్ద తాయిలాలు ప్రకటించి వారిలో ఆశ పుట్టించడాన్నే ప్రధానంగా భావించారు పెన్షన్ 4,000 చేయడం ఒక ఉదాహరణగా తీసుకుంటే అలాంటి హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారు అని ఇప్పుడు అర్థమవుతోంది చంద్రబాబు ఇలాంటివి ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు అనే ఒకే ఒక మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి అనుసరించారు 2014 నాటి చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి సభలోనూ చూపిస్తూ దానిని అమలు చేయకుండా మోసం చేశారని అందుకే చంద్రబాబును ప్రజలు నమ్మరని జగన్ భావించారు కానీ ప్రజలలో పుట్టిన ఆశలే పనిచేశాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తమకు పెన్షన్ 4,000 వస్తుంది ఒకవేళ ఆయన ఓడిపోయినా సరే ఇప్పుడు వస్తున్న 3,000 కోల్పోయేదేమీ లేదు కదా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడికే ఓటేయడం మంచిది కదా అనే ఆలోచనకు ప్రజలు వచ్చారేమో అనిపిస్తోంది వృద్ధాప్య వితంతు పెన్షన్ అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకానికి వేలంపాటలాగా చంద్రబాబు నాయుడు కొంత మొత్తం పెంచి ప్రజలకు చూపెట్టిన ఆశ వారిని ప్రభావితం చేసింది ఆ ఆశకు లోబడి పెద్ద స్థాయిలో ప్రజలందరూ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినట్లుగా కనిపిస్తోంది ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తే మంచిదే అధికారం దక్కిన తర్వాత మడత పేచీలు పెడితేనే ప్రజలు ఆగ్రహిస్తారు పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ నాయకురాలు వంగా గీతపై పవన్ కళ్యాణ్ 70,354 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు దీంతో జనసేన శ్రేణులు భారీగా సంబరాలు చేసుకుంటున్నాయి గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టాలని సీరియస్గా పనిచేశారు చివరికి తాను అనుకున్నదే సాధించారు గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగడం వల్లే ఓటమి మూట కట్టుకున్నట్లు పవన్ గుర్తించారు అందుకే ఈ దఫ ఆ తప్పు చేయకూడదని ఆయన అనుకున్నారు టీడీపీతో జనసేన పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేనని ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి ఓటమి తప్పదని ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నారు టీడీపీ జనసేన కలిస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని వైసీపీ ముందే పసిగట్టింది అయితే పవన్ కళ్యాణ్ విపరీతంగా టార్గెట్ చేయడం ద్వారా ఆయన సామాజిక వర్గానికి వైసీపీ శత్రువైంది అదే ఈ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది పవన్ కళ్యాణ్తో పాటు ఆయన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా దాదాపు గెలుపొందడం విశేషం 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు తక్కువే అయినప్పటికీ అన్నింటిలో గెలవడమే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు పనిచేస్తాయి అందుకే జనసేన మంచి ఫలితాల్ని సాధించిందనే ప్రశంసలు వెలువెత్తుతున్నాయి అసెంబ్లీలో వైసీపీ కంటే జనసేన ఎమ్మెల్యేలే ఎక్కువ ఉండడం గమనార్హం ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నేతల అంచనాకు అందని రీతిలో ప్రజలు విజయాన్ని అందిస్తున్నారు జిల్లాలకు జిల్లాలే కూటమి వశమవుతున్నాయి ఏ జిల్లా చూసినా కూటమి అభ్యర్థులు విజయ పథంలో సాగుతున్నారు ప్రస్తుతానికి వైసీపీ కేవలం 17 అసెంబ్లీ 3 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే ముందంజలో ఉంది కూటమి మొత్తం 158 అసెంబ్లీ 22 లోక్సభ స్థానాలు దూసుకుపోతోంది గత ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ 23 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ సంఖ్యను మించేలా టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయ పథంలో ముందుకు సాగుతోంది ఈ ఫలితాలను కూటమి నేతలు సైతం ఊహించలేకపోయారు వేణుస్వామిని ఓ సెక్షన్ తోపు తురుము అంటూ ప్రమోట్ చేసింది అతడి చుట్టూ వందల వీడియోలు తయారు చేసి వదిలింది
ఆయన కూడా తను చెప్పిందే వేదం అన్నట్టుగా అందరి జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా వేణుస్వామి విశ్లేషణలు ఇచ్చాడు. జగన్ మరోసారి సీఎం అవుతారని, చంద్రబాబుకు రాజయోగం లేదని ఏవేవో చెప్పుకొచ్చాడు. కానీ ఈరోజు వస్తున్న ఎన్నికల ఫలితాలతో వేణుస్వామి రంగు బయటపడింది. తన జ్యోతిషాలు ఫెయిల్ అవ్వడంతో వేణుస్వామి బహిరంగ ప్రకటన చేశారు. ఇకపై పబ్లిక్ వేదికలపై ఎవ్వరి జాతకాల గురించి మాట్లాడనని ఆయన ప్రకటించాడు. నా జోస్యాన్ని నన్ను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు నేను చెప్పిన జోస్యం తప్పైంది. జగన్పై నేను చెప్పిన జోస్యం తప్పు అవడం వల్ల నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి రాజకీయపరమైన జోస్యాలు, సినీ ప్రముఖుల వ్యక్తిగత జ్యోతిష్యాలు చెప్పడం మానేస్తున్నాను. జగన్, చంద్రబాబు జాతకాలను విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇకపై బహిరంగ వేదికల్లో ఏ ప్రముఖుడి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషించను. తనకున్న పరిజ్ఞానం, విద్య ఆధారంగా జాతకాలు చెప్పానని, ఆంధ్రప్రదేశ్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యానని వేణుస్వామి అంగీకరించారు. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం దిశగా పయనిస్తున్నారు. కూటమి పార్టీలు 3 కలిసి మంచి మెజార్టీ స్థానాలను సాధిస్తున్నాయి. ఏకంగా 150 పైచిలకు స్థానాలతో కూటమి అధికారంలోకి రాబోతుంది. ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు వ్యూహం, పవన్ కళ్యాణ్ పడిన కష్టం విజయవంతమయ్యాయి. 3 పార్టీల మధ్య ఓటు బదిలీ చాలా పద్ధతిగా జరిగినట్టుగా ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. కేవలం తెలుగుదేశం మాత్రమే కాకుండా భాజపా, జనసేన కూడా తాము పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు బాటలోనే ఉన్నారు. 3 పార్టీల మధ్య ఓటు బదిలీ అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. కూటమి రాజకీయాలు ఇది అనూహ్యమైన పరిణామం. ఇది వాళ్ళకి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.